మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ పెద్దిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా భారీ హైప్ నెలకొంది. ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట విడుదల తేదీ వాయిదా పడినప్పటికీ ఇప్పుడు జూన్ 4న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సినిమాపై ఉన్న క్రేజ్ ను మరింత పెంచింది. విజయవాడలో నిర్వహించిన ఈవెంట్లో అభిమానుల ఉత్సాహం తారస్థాయికి చేరింది. ఈ ఈవెంట్ కేవలం ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా కాకుండా ఒక సక్సెస్ మీట్ లా అనిపించిందని స్వయంగా రామ్ చరణ్ వ్యాఖ్యానించారు. విజయవాడ తమకు లక్కీ సిటీ అని భావించి ఇక్కడ వేడుక నిర్వహించినట్టు ఆయన తెలిపారు. అభిమానుల ప్రేమ, ఉత్సాహం చూసి తాను చాలా భావోద్వేగానికి గురయ్యాయని కూడా చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ పెద్ది సినిమా తన కెరీర్లో ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ గా నిలుస్తుందని చెప్పుకొచ్చారు. కథ తన గుండెను తాకిందని, ఇలాంటి కథలు జీవితంలో చాలా అరుదుగా వస్తాయని ఆయన భావోద్వేగంగా తెలిపారు. ప్రతి నటుడి కెరీర్లో కొన్ని సినిమాలు జీవితాన్ని మార్చేస్తాయని, పెద్ది అలాంటి సినిమాలో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా తనను వ్యక్తిగతంగా కూడా మార్చిందని, ఒక నటుడిగా కొత్త సంతృప్తినిచ్చిందని రామ్ చరణ్ స్పష్టం చేశారు. అలాగే ఈ సినిమా కథపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక మనిషి కింద పడిన తర్వాత ఎలా మళ్ళీ నిలబడతాడు, తన ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెట్టుకుంటాడు అనే భావోద్వేగ అంశంతో ఈ సినిమా రూపొందించబడిందని ఆయన తెలిపారు. ఇది కేవలం ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదని, ఒక భావోద్వేగ ప్రయాణమని ఆయన చెప్పిన మాటలు అభిమానులు ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి కథ కోసం ఇంత కష్టపడకపోతే ఎప్పుడు చేస్తామని ఆయన ప్రశ్నించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ మగధీర, రంగస్థలం, RRR తర్వాత తన కెరీర్లో మళ్ళీ అదే స్థాయి అనుభూతిని పెద్ది ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన సినిమా అని ఆయన భావోద్వేగంగా వెల్లడించారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు సనా గురించి కూడా ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. ఇండియాలో టాప్ 3 లేదా టాప్ 4 డైరెక్టర్స్లో బుచ్చిబాబు పేరు ఖచ్చితంగా ఉంటుందని ఆయన ధైర్యంగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఈ సినిమాకు ఒప్పుకోవడానికి ప్రధాన కారణం అభిమానులేనని రామ్ చరణ్ తెలిపారు. అభిమానుల కోసం ఏదైనా చేయాలన్న తపనతోనే ఈ ప్రాజెక్ట్ను తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మీకోసం చేతులు విరగొట్టుకోవడమే కాదు, రక్తం చిందించడానికి కూడా సిద్ధమనే ఆయన మాటలు అభిమానుల్లో గూస్ బంప్స్ తెప్పించాయి. సినిమా అంటే తనకు జీవితమని, చనిపోయే వరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఈవెంట్లో సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురించి కూడా రామ్ చరణ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దాదాపు 280 రోజులు ఈ సినిమాపై పనిచేసి దానికి ప్రాణం పోశారని ఆయన అన్నారు. రెహమాన్ గారి సంగీతం లేకుండా ఈ సినిమా ఇంత గొప్పగా ఉండేది కాదని ఆయన భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి మాట్లాడుతూ ఆమె నటన చూసి శ్రీదేవి గారు ఎక్కడున్నా గర్వపడతారని, ఆనందంగా ఫీల్ అవుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక సినిమాలోని ప్రధాన భావాన్ని కూడా రామ్ చరణ్ చాలా ఎమోషనల్గా వివరించారు. ఆటలో ఓడిపోతే ఒక దేశం ఓడిపోయినట్లు అనే ఫీల్ అయ్యే స్థాయిలో ఈ కథ ఉంటుందని, పెద్ది అనే పాత్ర కేవలం ఒక మనిషి కాదు, ఒక పోరాటం అని ఆయన అన్నారు. ఆ పాత్ర ద్వారా ఆత్మగౌరవం, పోరాటం, నిలబడే శక్తి వంటి భావాలు చాలా బలంగా చూపించబడ్డాయని తెలిపారు. ఈ పాత్ర ప్రేక్షకుల గుండెల్లో తాకుతుందని ఆయన నమ్మకంగా చెప్పారు. మొత్తం ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్తో పెద్దిపై ఉన్న అంచనాలు మరింత పెరిగిపోయాయి. రామ్ చరణ్ చేసిన భావోద్వేగ వ్యాఖ్యలు, ఆయన చెప్పిన ప్రతి మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిమానులు ఈ సినిమాను ఒక సినిమాలా కాకుండా ఒక ఎమోషనల్ జర్నీగా చూస్తున్నారు. జూన్ 4 విడుదల కోసం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ ప్రాజెక్టుపై భారీ బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అందరి చూపు ఒకటే, పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి సంచలనం క్రియేట్ చేయబోతుందో చూడాలి అని. రామ్ చరణ్ చెప్పినట్లుగా ఇది నిజంగా ఒక ప్రత్యేకమైన సినిమా అయితే పాన్ ఇండియా స్థాయిలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.